వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ ఆకాశవాణి. అండ్ నేనైతే ఇవాళ అమీర్పేట్కి అయితే వెళ్ళానమాట. సో అక్కడ ఏమేమి ఉన్నాయి అండ్ కొత్తగా మార్కెట్లోకి ఏమేమి వచ్చాయి అనేది మీకు చూపించడానికి ట్రై చేస్తాను. ఎక్కువ వీడియో అయితే లేదండి, స్కిప్ చేయకుండా చూడండి. అండ్ లాస్ట్లో నేను ఏం కొన్నాను అనేది కూడా మీకు చూపిస్తాను. అండ్ నేనైతే చాలా వరకు తీయడానికి ట్రై చేశాను, బట్ క్రౌడ్ ఎక్కువ అయిపోయారు. క్రౌడ్ ఎక్కువ ఉండడం వల్ల తీయడానికి అవ్వలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకేం చేస్తాంలే, ఆ కెమెరాలో కూడా క్రౌడే పడుతున్నారనమాట. జనాలు ఏం చూస్తారులే అని చెప్పేసి నేనే చాలా వరకు తీయలేదు. అండ్ తీసినవి కూడా ఎడిటింగ్లో పోయాయి అనమాట. సో లాస్ట్లో నేను ఏమేమి కొన్నాను అనేది చూపిస్తాను. ఫస్ట్ అయితే అమీర్పేట్లో ఏమేమి వచ్చాయి కొత్తగా, లేకపోతే ఏమేమి ఉన్నాయనేది ఒక లుక్ వేసేసుకోండి, ఓకేనా? నేనైతే ఆఫ్టర్నూన్ 3కి స్టార్ట్ అయ్యానండి. డైరెక్ట్ ఆటో తీసేసుకున్నాను అనమాట అమీర్పేట్కి. మళ్ళీ అక్కడికి ఎక్కడ దిగి ఇక్కడికి ఎందుకులే అని చెప్పేసి డైరెక్ట్ ఆటో తీసేసుకున్నాను. నేను మీకు ఇప్పుడు ఒక టిప్ చెప్తాను. మీరు కానీ అమీర్పేట్ స్ట్రీట్ షాపింగ్కి వెళ్ళాలి అనుకుంటే 3 తర్వాతేనండి షాపింగ్ అనేది స్టార్ట్ చేస్తారు. దానికి ముందైతే ఉండదండి, అమీర్పేట్లో ఏముండదు. 3:30 3 ఆ టైం నుంచి ఉంటుంది. కరెక్ట్గా నేను వెళ్ళేసరికి 3:30 అయిందనమాట. సో అప్పుడే అన్నీ వాళ్ళు ఇంకా పెట్టుకుంటూ ఉన్నారు. ఆల్మోస్ట్ అసలు 6 పైన ఇంకా చాలా స్టాల్స్ అనేవి మనకి 6 పైన ఉంటాయి ఎక్కువ. సో ఈ స్ట్రీట్లో అయితే 3 నుంచి పెడతారు. బయట అవుటర్ సైడ్ కేఎల్ఎం సైడ్ ఆ వైపు అయితే కనుక 6 పైననే అనమాట. సో ఇక్కడ వచ్చేసి జస్ట్ మేము ఇవి చూస్తున్నాము, లైక్ నైట్ వేర్ అవి ఉంటాయి కదా. ఇది కింద వచ్చేసి 150 చెప్పారనమాట, ఓన్లీ నైట్ వేర్ ప్యాంట్. అండ్ పైన బొమ్మకి తగిలిచ్చినవి అడిగితే ఏమో 350 అని చెప్పారు. నాకైతే క్లాత్ వచ్చేసి అంత వర్త్ కాదనిపించింది. అంటే పర్లేదు తీసుకోవచ్చు, బట్ ఇక్కడైతే ఈ స్టాల్లో అయితే నాకేమంత అనిపించలేదు. అన్నీ ఏదో బొమ్మలుగా కొంచెం అట్లా అనిపించాయి అనమాట. నాకు అట్లా ఉంటే నచ్చదు. సో అందుకే నేనేం తీసుకోలేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా పక్కనే మనకి ఈ టాప్స్ ఉన్నాయి, జీన్స్ టాప్స్. ఏ టాప్ అయినా సరే 250 రూపీస్ అండి. ఆల్మోస్ట్ ప్రైస్ రేంజెస్ అన్ని ఐటమ్స్లో కూడా మనకి 250లోనే అలా ఉన్నాయి. ఇవన్నీ టాప్స్ అనమాట. నాకైతే చాలా బాగా నచ్చాయి, కానీ మనకి సైజులు దొరకలేదన్నమాట. చూసుకుంటూ ఉన్నాము ఎవ్రీ టాప్ ఇప్పుడు మీకు చూపించేవన్నీ. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇందులో బ్రాండెడ్వి కూడా మిక్స్ అయిపోయి ఉన్నాయండి. అవి మరి బ్రాండెడో కాదో ఏమో తెలీదు. జీవా అని చెప్పేసి, జారా అని చెప్పేసి బ్రాండెడ్ అన్నీ మిక్స్ అయిపోయి ఉన్నాయి. మనది ఒరిజినల్ బ్రాండో లేకపోతే ఏమో తెలియదు, కానీ మంచిగానే ఉన్నాయన్నమాట. ఈ స్టాల్లో అయితే టాప్స్ అనేవి చాలా మంచిగానే ఉన్నాయి. అండ్ నాకు నచ్చిన ఫేవరెట్ ఈ అమీర్పేట్లో ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్నవి అంటే ఈ స్కర్ట్సేనండి. ఫుల్ స్కర్ట్స్, జార్జెట్ క్లాత్, ప్లీటెడ్ అనమాట. చాలా అంటే చాలా బాగున్నాయి, వర్త్ అని చెప్పొచ్చు. ఒకే ఒక స్టాల్లో మాత్రం 200కి అమ్ముతున్నారు, మిగిలిన అన్ని స్టాల్స్లో 250. కానీ నాకు ఆ స్టాల్లో నాకు నచ్చింది దొరకలేదనమాట. సర్లే ఇంకేం చేద్దామని 250 రూపీసే పెట్టి నాకు నచ్చిన దగ్గరే తీసుకున్నాను స్కర్ట్ అనేది. మీకు చివర్లో చూపిస్తాను నేను ఏ స్కర్ట్ తీసుకున్నాను అని చెప్పేసి. సో ఈ ఇక్కడ వచ్చేసి మనకి షూస్ ఉన్నాయి కదా. ఈ షూస్ 300 చెప్పాడనమాట, కానీ మా సైజ్ అయితే దొరకలేదు నాకు, మా ఫ్రెండ్కి. సరేలే ఇంకెందుకని చెప్పేసి. అండ్ మోడల్స్ కూడా లేవండి. వైట్లో మరీ ఏదో స్కూల్ పిల్లలు వేసుకున్నట్టు షూస్ వేసుకున్నట్టున్నాయి. ఆఫీసెస్కి అలా మంచిగా ఉండవని చెప్పేసి మేము తీసుకోలేదు. అండ్ స్లిప్పర్స్ వచ్చేసి 150 రేంజ్ నుంచి చెప్తున్నాడు. 150, 200, 250 అలా చెప్తున్నాడు అనమాట. ఇక్కడైతే మనం బార్గెన్ చేసుకోవచ్చు. ఫిక్స్డ్ ప్రైస్ అయితే పెట్టలేదు అనమాట, బోర్డు అయితే పెట్టలేదు. అండ్ నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసేసరికి ఇవన్నీ ఇంకా అవేనండి. ఆల్మోస్ట్ ఈ ట్రెండింగ్ అంతా ఈ మిడ్డీసే ఉన్నాయన్నమాట, ఐ మీన్ స్కర్ట్స్ ఉన్నాయి. ఇంకా ఇది చెప్పుకున్నట్లయితే ఇంకా అందరు చూపిస్తూనే ఉంటారు ఈ క్లాత్స్ అని చెప్పేసావన్నమాట. ఈ టాప్స్ అన్నీ 150 రూపీస్ అండి. టాప్స్ మొత్తం 150 రూపీస్. అండ్ ఆల్మోస్ట్ కాటన్ ఉన్నాయి, ఎక్కువ కాటన్, రేయాన్ ఉన్నాయి. మనం చూసి తీసుకోవాలన్నమాట, లేకపోతే బోల్తా పడిందిలే బుల్బుల్ పిట్ట అయిపోద్ది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడంతా కాస్మెటిక్స్ ఉన్నాయి. సరే ఒక లిప్ బామ్ తీసుకుందామని చెప్పి చూస్తున్నాము. వాడు ఏకంగా 80 చెప్పేశాడు. సరే 80 చెప్పాడు కదా అని చెప్పి మేము 60 కడిగితే అడగంగానే ఇచ్చేశారు. ఇక్కడ కొనేసామా, మిగిలిన స్టాల్స్ అన్నిట్లో 50 రూపాయలే అంట. సరే ఏం చేద్దాం, ఒక్కోసారి అలా జరుగుతుంటుంది. సరే 10 రూపాయలే కదా అని చెప్పేసి వదిలేసామన్నమాట. సో ఇక్కడ ఎండింగ్కి వెళ్ళిపోతే మనకి అక్కడి నుంచి ఒక టెంపుల్ స్ట్రీట్ అయితే ఉంటుందండి. అక్కడ కూడా చాలా షాపింగ్ ఉంటుంది. అది AAA మాల్ అంటారు కదా, ఆ వైపు అనమాట.
ఇక్కడ వచ్చేసి దానిలో స్టార్టింగ్లోనే మనకి చెప్పల్స్ ఉన్నాయండి. చాలా అంటే చాలా బాగున్నాయి. కానీ నా కాలు సైజులోనే చాలా తక్కువ మోడల్స్ ఉన్నాయి. నాకు అందుకే ఇంక తీసుకోబుద్ధి కాలేదు. ఇంకా కామ్గా వెళ్ళిపోయాను. ఆ పక్కనే పానీపూరి ఉంది కదా, ఆగేసి పానీపూరి మనకి ఎక్కడ కనిపించినా తినేయడమే. ఇంకొంచెం ముందుకెళ్తే ఏంటంటే ఇక్కడంతా టాప్స్ ఉన్నాయి. 100, 150, 200 అట్లాగా. నాకైతే అంతేం అనిపించలేదండి. బట్ మీరు ఓపిక చాలా ఉండాలి. అన్నీ వెతికి ఏదన్నా ఒకటో రెండో అట్లా మంచివి దొరికినప్పుడు అట్లా తీసుకోవాలి. అంటే మొత్తం ఓవరాల్గా చెప్పుకున్నట్లయితే అంతేం అనిపించలేదు నాకు. అండ్ ఈ 150 టాప్స్ పర్లేదనమాట. బెటర్ దాన్ 100 టాప్స్ అనమాట. ఇక్కడ వచ్చేసి ఈ నైట్ వేర్స్ ఇవి ఉన్నాయి కదా, ఇవి 150, 100 చెప్తున్నారు. అమ్మాయిలు అయితే 100, కోర్స్ అబ్బాయిలు అయితే 150 అనమాట. సరే అని చెప్పేసి ఇంకొంచెం ఇంకా ఫుల్ రష్ ఉందనమాట. ఇంక మేము బయటకు వచ్చాము ఆ స్ట్రీట్స్లోంచి ఈ స్ట్రీట్స్కి. ఇంక మొత్తం 6 ఆ టైం అయిపోయింది. ఇంక అసలు వెళ్ళడానికి కూడా లేదు, ఇంకా వీడియో తీయడానికి కూడా లేదు. ఇంకెందుకులే అని చెప్పి ఫోన్ మడిచి లోపల పెట్టేశాను. సో ఫస్ట్ అయితే నేను తీసుకున్న ప్రోడక్ట్ వచ్చేసి ఇయర్ రింగ్స్ అనమాట. కనిపిస్తున్నాయా? ఇయర్ రింగ్స్ వచ్చేసి జస్ట్ 30 రూపీస్ అండి. ఇది అమీర్పేట్లోనే తీసుకున్నాను. 30 రూపీస్కి ఎక్కడ తీసుకుంటున్నారక్క అంటే, మనకు అమీర్పేట్ గురించి తెలిసిన వాళ్ళకైతే అమీర్పేట్ దగ్గర ఒక టెంపుల్ ఉంటుంది అనమాట ఎండింగ్లో. ఆ టెంపుల్ దగ్గర నుంచి స్ట్రైట్గా వేరే రోడ్ ఉంటుంది, అక్కడ కూడా మనకి స్ట్రీట్ షాపింగ్ అవైలబుల్ ఉంటుంది అనమాట. సో అక్కడికి మీరు స్ట్రైట్గా వెళ్ళినట్టయితే అక్కడ 2 ఉంటాయి అన్నమాట ఇట్లాంటివి. 30 రూపీస్, 20 రూపీస్ అని చెప్పేసి 2 స్టాల్స్ ఉంటాయి. సో కలెక్షన్ అయితే చాలా బాగుందండి. నేనైతే నా దగ్గర చాలా ఇయర్ రింగ్స్ ఉన్నాయి, వెళ్ళిన ప్రతిసారి కొంటూనే ఉంటాను. అందుకని ఇది వచ్చేసి ఒక అవుట్ఫిట్ మీద కోసమని తెచ్చుకున్నాను అనమాట. లేదంటే ఇవి కూడా తీసుకునేదాన్ని కాదు. సో ఇవైతే 30 రూపీసే అనమాట. మనకి 20 రూపీస్వి, 10 రూపీస్వి కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇన్కేస్ మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను చాలా రోజుల నుంచి వెతుక్కుంటున్నానండి వీటి కోసం. నాకైతే ఈరోజు దొరికాయి అనమాట. నా సైజు, నా షూస్ నాకు చాలా తక్కువ అనమాట దొరకడము. సో నేనైతే ఈ షూ తీసుకున్నాను అనమాట. అండ్ ఈ షూ ప్రైస్ అయితే నేను చెప్పను, మీరు గెస్ట్ చేసి కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి, ఓకేనా? మీరు కరెక్ట్గా చెప్తే కనుక కరెక్ట్ అని చెప్తాను. సో ఈజీగానే గెస్ట్ చేయొచ్చు. అండ్ పెద్ద కాస్ట్ అయితే ఏం కాదు, అలా అని చాలా తక్కువ ప్రైస్ అయితే ఏం కాదు. అంటే స్ట్రీట్ షాపింగ్ని బట్టి ఎంత ప్రైస్ ఉంటుందో మీరు గెస్ట్ చేయండి, ఓకేనా? సో అమీర్పేట్లో కొత్తగా వచ్చిన డ్రెస్ కానీ ప్రోడక్ట్ కానీ ఏంటి ట్రెండింగ్లో ఉంది, ఎక్కువ సేల్ అయిపోయింది ఏంటంటే ఈ స్కర్ట్ అండి. కనిపించట్లేదు కదా, చూడండి. స్కర్ట్ చాలా అంటే చాలా బాగుంది. దీని ప్రైస్ అయితే నేను ఖచ్చితంగా చెప్తాను మీకు. అసలు ఎంత ఫ్లేర్ వచ్చిందో చూడండి, చాలా పెద్ద ఫ్లేర్ చూడండి. ఇదైతే 250 రూపీస్ పడిందండి. కొన్ని దగ్గరలో 200 కూడా అమ్ముతున్నారు, 200 రూపీస్కి కూడా అమ్ముతున్నారు. బట్ నేను తీసుకున్న దగ్గర 250 పడింది. నాకైతే అసలు పిక్చర్ చాలా కలర్స్ ఉన్నాయండి. నాకు బాగా నచ్చింది అమీర్పేటలో అంటే ఇదే అనమాట. అవసరం లేకపోయినా మనం కనిపించింది కదా 250 రూపీస్కి ఏమొస్తుందండి, అసలు స్టిచ్చింగ్కి కూడా రావట్లేదు. అండ్ దట్టు ఇలాంటివి స్టిచ్ చేయాలంటే అట్లీస్ట్ 1000 ఎబో లేనిదే ఎవ్వరు స్టిచ్ చేయరండి. ఇది స్టిచ్ చేయడం చాలా కష్టం. అండ్ క్లాత్ కూడా చాలా కావాలి ఈ కటింగ్ స్టిచ్చింగ్కి. ఈ ప్లీటెడ్ ఇవన్నీ పెట్టాలంటే దట్టు 4 స్టెప్స్ వచ్చాయి ప్లీటెడ్ కూడా. నాకైతే చాలా బాగా నచ్చింది. దీని ప్రైస్ మాత్రం 250 రూపీస్ అనమాట. మీరు షూస్ ప్రైస్ మాత్రం కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. షూస్ అయితే వర్త్ అని చెప్పుకోవచ్చు, నిజంగా చాలా క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి. అండ్ నేనైతే ఆయన నెంబర్ కూడా తెచ్చుకున్నాను అనమాట. ఏదైనా కస్టమైజ్ చేయాలన్నా, ఏదైనా తక్కువకి కావాలన్నా మింత్రాలో కానీ లేకపోతే మనం ఏదైనా అజియోలో చూసినా మేము తక్కువ చేసిస్తామని చెప్పారనమాట. వాట్సాప్లో షేర్ చేస్తే మీరు ఇక్కడికి రాలేకపోయినా మేము అవి అయిపోయిన తర్వాత మీకు చెప్తామని చెప్పారు. ఇన్ కేస్ మీకు కావాలంటే కనుక నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి, నేను ఖచ్చితంగా ఆయన నెంబర్ అనేది మీకు ఇస్తాను, ఓకేనా? ఫైన్, బాయ్ బాయ్. ఈరోజు వింటే ఇంతే.